హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చాలా యమ్మీగా, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే, చాలా టేస్టీగా ఉండే గోంగూర పులిహోర. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని లంచ్ బాక్స్లోకైనా సరే ప్రిపేర్ చేయాలి అంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ గోంగూర పులిహోర కోసం ముందుగా రైస్ని ఉడికించుకుందాము. రైస్ ఉడికేలోగా గోంగూరను కూడా ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న 2 కట్టెల గోంగూరని వేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 8-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఈ గోంగూరని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల గోంగూరలో వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు గోంగూరని కలుపుతూ ఉడికించుకోవాలి. రైస్ని కూడా ఉడికించుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో రైస్ని కూడా చెక్ చేసుకోవాలి. తీసుకున్న గోంగూర పుల్లని గోంగూర అయితే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే పులుపు తక్కువగా ఉన్న గోంగూర అయితే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ పులుపు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చింతపండు వేసిన తర్వాత గోంగూరని పూర్తిగా వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది. నేను రైస్ని డ్రైన్ చేసేస్తున్నాను. చూడండి, గోంగూర కూడా పూర్తిగా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీకు అవైలబుల్గా రోలు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు, లేదు మిక్సీ జార్లో అయినా సరే వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవచ్చు. రోట్లోకి పీల్ తీసేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. గోంగూరతో పాటు ఉడికించుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని రెండు బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి. మీ దగ్గర కనుక రోలు ఉంటే ఓపిక చేసుకొని రోట్లోనే దంచుకోండి. మిక్సీలో చేసుకుంటే దాని టేస్ట్ అంత బాగోదు. రోట్లో దంచుకున్నది చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా దంచుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర పేస్ట్ రెడీగా ఉంది. ఉడికించుకున్న రైస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. దీంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకుంటే రైస్లోకి బాగా కలుస్తుంది. అంతా ఒకేసారి వేస్తే ఒక్కొక్కసారి పేస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని కొంచెంగా వేసుకొని గోంగూర పేస్టు రైసు 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం చేసుకుంటుంది పులిహోర కాబట్టి 1/2 స్పూను ఆవాల పొడిని వేసుకోవాలి. ఆవ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవ పొడి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా రైసు గోంగూర 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రైస్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. రైస్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్లు వేరుశనగ పప్పును కూడా వేసుకొని ఈ రెండింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఏమున్నా లేకపోయినా పులిహోరలోకి ఇంగువ ఖచ్చితంగా ఉండాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ కలిపి పెట్టుకున్న గోంగూర రైస్ని దీనిలోకి వేసేసుకోవాలి. గోంగూర రైస్ని మొత్తాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చిన్న బర్నర్ మీద ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. గోంగూర పులిహోర కానీ గోంగూర రైస్ని కానీ ఇంకా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. గోంగూరని ముందుగానే ఫ్రై చేసేసుకొని ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ముందుగానే ఫ్రై చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక 20 డేస్ వరకు గోంగూర చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు చాలా ఈజీగా, చాలా త్వరగా ఎప్పుడంటే అప్పుడు గోంగూర రైస్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, గోంగూర పులిహోరనైనా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ రైస్కి తాలింపు స్మెల్ బాగా పట్టి
పులిహోర స్మెల్ అయితే అద్దిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. ఇంక దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ గోంగూర పులిహోర రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.